నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ వివాహ మరియు జన్మదిన మహోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ జన్మదినాన్ని వివాహ మహోత్సవాన్ని తెలుగు తమ్ముళ్లు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ లక్ష్మి దంపతుల 50 వసంతాల వివాహ మహోత్సవంలో పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన మరియు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగు తమ్ముళ్లు విచ్చేసి పూల మాలలతో దుశ్శాల్వాతో తిరుపతి సత్యనారాయణ దంపతుల్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మాట్లాడారు. తమపై ప్రేమ అనురాగాలు పంచుతూ సుదూర ప్రాంతాల నుండి తమ సమయాన్ని కేటాయించుకుని వచ్చిన ఆత్మీయ బంధుమిత్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే బాలయ్య గారు, రామగారు కూర్చోండి. నుంచి మన చంద్రబాబు గారు, అలాగే రాష్ట్ర గౌడ సంఘ అలాగే అలాగే మన డీసీ అధ్యక్షులు జోజోన్ సత్యనారాయణ గారు మూడు రావాల్సింది వచ్చింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కందుల దుర్గేష్ గారు ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందదాయకం. అలాగే మన తిరుపతి సత్యనారాయణ గారి ఆశీస్సు చేసుకుంటూ కేక్ కట్ చేయాల్సిందిగా మంత్రివర్యుల వారికి అలాగే మన మాజీ శాసనసభ్యుల వారికి కోరుకుంటున్నాం. సత్యనారాయణ గారు ఎలా చూడండి సెక్రటరీ గారు. అందరికన్నా ఎత్తెదిగినటువంటి మన తిరుపతి సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు, అందులో మన మినిస్టర్ గారు అలాగే మన నాయకులు శేషరావు గారు సమక్షంలో జరిగినందుకు కూడా మా అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. ఈరోజు మరి మన పట్టణ నాయకుడిగా, కార్యకర్తగా, అట్లాగే చాలా సుదీర్ఘ కాలం నుండి అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఇంచుమించుగా కార్యదర్శిగా మరి ఎంతో క్రమశిక్షణతోటి ఆయన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ తిరుపతి సత్యనారాయణ గారు, వారి యొక్క సతీమణి గారికి ఈరోజు ఒకటి వారి యొక్క జన్మదినం, మరొకటి ఆ దంపతులు ఏకమై సుమారుగా 50 సంవత్సరాలు దాటిందని ఈరోజు వాళ్ళిద్దరినీ కూడా గౌరవించుకోవడం కోసం మన పట్టణ
పార్టీ కార్యాలయం నందు మన పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, అలాగే ఇతర పెద్దలు, అలాగే పట్టణ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు, వారితో పాటు రూరల్ మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే తిరుపతి సత్యనారాయణ గారికి మరి ఆయన ఒక కార్యకర్త, నాయకుడు లేకపోతే ఇది అనుకునే కంటే ఆయన ఈ పార్టీకి అంకితమైనటువంటి ఒక కుటుంబ సభ్యుడు. ముందుగా చూడాలంటే ఆయన కుటుంబ సభ్యుడిగా ఆయన బాధ్యతని పెద్దగా ఆయన బాధ్యతని నిర్వహించడంలో చాలా చక్కని క్రమశిక్షణ ఒకటి. రెండోది, ఏ పార్టీ వచ్చినా నాదే అని కాదు. నా పార్టీ తెలుగుదేశం పార్టీ, నేను తెలుగుదేశం వాడినే, లోపలైనా బయటైనా. ఇవాళ ఉన్న రాజకీయాల్లో చూస్తే పూర్వం కమ్యూనిస్టులు ఉండేవారు. ఇందాక రాంబాబు గారు కూడా వచ్చారు. ఇలాంటి నాయకులు, కార్యకర్తలు పూర్వం కమ్యూనిస్టులో ఉండేవారు. ఇప్పుడు ఒక ఇంట్లో చూస్తే తండ్రి ఒక పార్టీలో, కొడుకో పార్టీలో, భార్య పార్టీలో, తమ్ముడో పార్టీలో, ఏ పార్టీ వచ్చినా పర్లేదు. అట్లాంటి రాజకీయాలు దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో నేను ఆ పార్టీకి అంకితమయ్యాను, నా జీవితం ఆ పార్టీకి అంకితం అని అంటూ తనకంటూ ఏమీ లేకపోయినా చాలా, అంటే అందరూ ఏమనుకుంటారంటే తిరుపతి సత్యనారాయణ గారు ఆయన వల్ల ఏమవుద్ది, లేకపోతే ఆయన ఆర్థిక స్థితి చూస్తే చాలా చిన్నది. కాదు, ఇక్కడ ఆర్థిక స్థితి కాదు. చాలా మంది కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళని చూసాం. చాలా మంది ఆ మంత్రివర్గం నుంచి తప్పుకుంటే వాళ్ళ సామాన్యులు సైకిల్ వేసుకెళ్ళాలి. అట్లాంటి పరిస్థితి అయితే వాళ్ళ నాయకులు కాదా? వాళ్ళ దేశ భవిష్యత్తు కోసం పనిచేయలేదా? పనిచేశారు. అది అక్కడ నాయకత్వానికి కావాల్సింది మంచి మనస్సు ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, అలాగే దానికి ఒక నిజాయితీ, నిబద్ధత, ఇవన్నీ కలగలిపి పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఇచ్చేసింది. ఇవాళ పార్టీయే తన కుటుంబం అని అనుకున్నారు కాబట్టి ఆ పార్టీ అనేటటువంటి కుటుంబమే ఇవాళ ఈ రకంగా ఆయన్ని సత్కరించుకుంది. అది మనందరి యొక్క బాధ్యత. మనలో ఒకళ్ళు మరి అలా పెద్దవాళ్ళు ఉంటే 10 మందికి ఆచరణయోగ్యమైనటువంటి విధానాలని అవలంబించినటువంటి వ్యక్తులు ఉంటే దాన్ని మనం గుర్తించుకుంటే అది మనం 10 మందికి చాటి చెప్పగలిగినటువంటి వాళ్ళం అవుతాం. అది ఒక మంచి కార్యక్రమం. కొమ్మిన వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి 2 పర్యాయాల శాసనసభ్యులుగా సేవలు అందించినటువంటి పెద్దలు బూరుగుపల్లి శేషారావు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఈరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురైనటువంటి శ్రీమతి తిరుపతి సత్యనారాయణ గారు, శ్రీ తిరుపతి సత్యనారాయణ గారు ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సత్యనారాయణ గారిని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. కారణం ఏంటంటే రాజకీయ పార్టీల్లో అది ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, ఏ భావజాలమైనా కానివ్వండి, నమ్మిన భావజాలాన్ని కట్టుబడి ఉండి ఆ పార్టీ కోసం నిరంతరం కృషి చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా తప్పనిసరిగా హాజరవటం మాత్రమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చూపించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం చూసినప్పుడు తిరుపతి సత్యనారాయణ గారు లాంటి వారు ఉండబట్టే ఏ రాజకీయ పార్టీ అయినా ముందుకు వెళ్లేదానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను నిడదవోలు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం ఉన్నా సరే కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ గారు ఈ జంట అద్భుతంగా ఎప్పుడు కూడా కార్యక్రమాల్లో నిడదవోలు కనబడుతూ ఉంటారు. వారిద్దరూ ఆ రకమైనటువంటి అనుబంధంతో ఈ పట్టణంలో కార్యక్రమాలు నిర్వహించడం వెనకాల బూరుగుపల్లి శేషారావు గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని వీళ్ళిద్దరూ కూడా ఇలా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు, ఇందాక వచ్చేటప్పటికి ఒక నిబద్ధతతోటి, అంకిత భావంతో పార్టీలో పనిచేయడం అనేది వారి తరంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇవాళ కొద్దిగా కొరవడుతున్నటువంటి సందర్భంలో
ఇంకా అలాంటి వారిని చూసి ఒక స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు 75 సంవత్సరాల వయసు అని చెప్పారు. ఇంచుమించుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వయసు వారిది. అదేవిధంగా వివాహం జరిగి 50 సంవత్సరాలు అయిందంటున్నారు. అంత లాంగ్ అసోసియేషన్ వాళ్ళిద్దరికి, భార్యాభర్తలకి. అదేవిధంగా పార్టీతో కూడా వారి అనుబంధం కూడా నాకు తెలిసి ఆయన ముందు నుంచి తెలుగుదేశంలోనే ఉన్నారు. ముందు నుంచి ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. వారికి ఈ రకంగా జన్మదినం, అదే రకంగా వివాహ వార్షికోత్సవం కూడా చేసుకోవడం అనేది ఆనందదాయకమైనటువంటి మాటలు తెలియజేస్తూ, ఖచ్చితంగా తిరుపతి సత్యనారాయణ గారు ఇలాగే 100 వసంతాల పాటు భార్యాభర్తలిద్దరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి పార్టీకి, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆయన వృత్తిపరంగా అన్ని రకాలుగా కూడా ఆ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ పట్టణ శాఖను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏదో ఇంటి దగ్గర జరిపేయకుండా, వారి ఇంట్లో వారికి ఒక దండేసి అక్కడతో ఊరుకోకుండా అదొక పార్టీ కార్యక్రమంగా ఏర్పాటు చేసినందుకు కూడా కొమ్మూరి వెంకటేశ్వరరావు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో ఆయన పాల్పంచుకోవడం, ఆయన్ని మనం అందరం కలిసి ఆయనకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజెప్పడం ద్వారా మనం కూడా ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా ఈ కార్యక్రమం ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఆ దేవుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను కూడా, కొంచెం ఐశ్వర్యం కూడా ఇవ్వాలేమో ఈయనకి, అది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.